విశాఖకు చెందిన కొందరు కుర్రాళ్ళు సరదాగా బీచ్కు వెళ్లాలనుకున్నారు. అనుకున్నదే తడవుగా ఇన్నోవాలో సాగర్ నగర్ బీచ్కు వెళ్లారు. అక్కడ స్నేహితులంతా కలిసి అర్ధరాత్రి వరకు ఎంజాయ్ చేశారు. ఆ తర్వాత ఇంటికి బయలుదేరేందుకు సిద్ధమై కార్ దగ్గరకు చేరుకున్నారు. అయితే కారు స్టార్ట్ చేయగానే ఏవో వింత శబ్దాలు వెనక టైర్ కింద నుంచి వినిపించాయి. దీంతో కుక్క గాని పిల్లి గాని దూరి ఉంటుందని అనుకున్నారు. టార్చ్ లైట్ వేసి తొంగి చూసి అందరూ షాక్ అయ్యారు. కారు కింద తిష్టగా వేసుకుని కూర్చున్నది ఎవరో తెలుసా? భారీ కొండ చిలువ. దీంతో ఉలిక్కి పడిన ఆ కుర్రాళ్ళు కొండ చిలువను తీసే సాహసం చేయలేకపోయారు. ఏం చేయాలో తెలియక సహాయం కోసం సమీపంలోని జూ వరకు కారును ఎలాగోలా తీసుకెళ్లారు. అర్ధరాత్రి కావడంతో ఫారెస్ట్ అధికారులు గాని జూ సిబ్బంది గాని లేకపోవడంతో ఎటు పాలుపోలేక అవస్థలు పడ్డారు. ఈలోపు అటుగా వెళ్తున్న పాట్రోలింగ్ సిబ్బంది ఈ హడావిడి గమనించారు. సిఐ ఎస్ఐలు యువకుల వద్దకు చేరుకుని విషయం తెలుసుకున్నారు. స్నేక్ క్యాచర్ కిరణ్ కు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన కిరణ్ కుమార్ చాకచక్యంగా కారు కింది భాగంలో వెనక టైర్ల పైన తిష్ట వేసి కూర్చున్న 8 అడుగుల కొండ చిలువను బయటకు తీశారు. దాన్ని డ్రమ్ములో బంధించి అక్కడి నుంచి తరలించారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.